యెషయా గ్రంథం 59వ అధ్యాయము 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడను. కాబట్టి ఆయన బాబు ఆయనకు సహాయము చేశాను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంరక్షకుడు అంటే ఒక ఇంటిని సరిదిద్దడానికి ఒక సంరక్షకురాలు కావాలి. ఒక ఇంటిని రక్షణగా కాపాడటానికి ఒక సంరక్షకుడు, ఒక సైనికుడు ఎలా దేశానికి కావాలో, మరి ఒక కోటను కాపాడటానికి రాజులకి మరి ఎలా ఒక సైనికుడు, రక్షక భటులు కావాలో, ఒక ఇంటికి కూడా ఒక సంరక్షకుడు కావాలి. అదే విధంగా ఒక సంఘానికి కూడా ఒక సంరక్షకురాలు కావాలి. యేసయ్య ఏమన్నాడంటే, దేవుడు సంరక్షకుడే లేకపోవటం చూచి నేను ఆశ్చర్యపోయాను. ఆ మధ్యవర్తి, ఆ సంరక్షకుడే లేకపోవటం చూచి నాకు ఆశ్చర్యము కలుగుతుంది. అందుకే నా బాహువుని సహాయము నా చేతితో నేను వారికి సహాయము చేస్తాను. చూడండి, అంటే సంరక్షకుడు అంటే విజ్ఞాపన ప్రార్థన చేసేవారు లేకపోవట. చేతులెత్తి ప్రార్థించడం మనం నేర్చుకున్నాము. ఈ రోజు దేవుడు మనకు తెలియజేసిందంటే విజ్ఞాపన ప్రార్థన అనగా మాటి మాటికి మరలా దాని గురించే పదే దాని గురించే ప్రార్థన చేయటం. ఒక విషయం నిమిత్తమే ఒక దాని గురించి ఒకసారి ప్రార్థన చేసి వదిలేయకుండా మరలా మాటి మాటికి విజ్ఞాపిస్తూ ప్రార్థన చేయటాన్ని విజ్ఞాపన ప్రార్థన అంటారు. అలా ప్రార్థన చేసే వారిని మధ్యవర్తి అంటారు, లేదా సంరక్షకుడు అంటారు, లేదా సంరక్షకురాలు అని స్త్రీలని అంటారు. ఇలాంటి వారు లేరు. మరి సంఘంలో సంరక్షకురాలు లేకపోతే ఎలా ఉంటుందండి? సంఘంలో కూడా సంరక్షకురాలు ఉంటేనే సంఘంలో పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, బోధించే వాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. కానీ విజ్ఞాపన ప్రార్థన చేసే సంరక్షకుడు గాని సంరక్షకురాలు గాని లేరు. స్తోత్రం. ఆయన చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఒక బోధకుడు, ఒక బోధకురాలు ఉంటే పరిచర్య నడిచిద్దని మీరు అనుకోమాకండి. ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక తండ్రి ఉంటే ఆ కుటుంబం బాగుండిద్దని మీరు అనుకోవద్దు. ఒక కుటుంబం బాగుండాలి అంటే తల్లిదండ్రులు ఉంటే సరిపోదు. ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన చేసే తల్లి అయి ఉంటేనే తన పాడైపోతున్న భర్త గురించి, మాట వినే భర్త గురించి, మారు మనసు లేని భర్త గురించి పదే రోజు అంటే పదే అంటే ఏంటండి? రోజు అంటే ఏంటండి? ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, సంవత్సరాలు చేసి 2 సంవత్సరాలు చేసి ఈ భర్త మాడు ఇంతే ఇంక వదిలే అనుకుని వదిలేయడం కాదు. విజ్ఞాపన ప్రార్థన అంటే నీ జీవితాంతం ఆ వ్యక్తి గురించి ప్రార్థించేటట్టుగా ఉండాలి. దానియేలు ఎన్ని సంవత్సరాలు దానియేలు ప్రార్థన చేసిన ఒక విషయం గురించి ఏమిటి అంటే, చెరసాల్లో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాలని చెప్పి 70 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. రోజుకు 3 సార్లు చొప్పున యెరూషలేము తట్టు తిరిగి చేతులెత్తి ముమ్మారు ప్రార్థన చేశారండి. 70 సంవత్సరాలు విజ్ఞాపన ప్రార్థన పడు ఎవరు? దానియేలు. నువ్వు 2 సంవత్సరాలు చేసి అయిపోయింది, ఇంక మాట పాడు అంతే, ఏమిందే అతను అంతే అని చెప్పి వదిలేసి ఆ ప్రార్థన నువ్వు ఆపివేస్తావు కాదు. సంరక్షకురాలుగా విజ్ఞాపన ప్రార్థనా పరురాలుగా ఉండాలి. నీ ప్రార్థన సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి ఇది ఇంతే, ఈ రోగం పోదు, ఇతను ఇంతే, ఈవిడింతే, ఈమె పద్ధతి మార్చుకోదు, ఆ పాపంలోనే ఉంటుంది, ఆ తాగుబోతుతనంలోనే ఉంటాడు, నీకు వీళ్ళ గురించి ప్రార్థన చేయటం వేస్ట్ అనుకుని నువ్వు ఆపు వేస్తావు. సాతాను అన్నవుతా ఉండిద్దన్నమాట. సాతాను గెలిసిద్ది, మనము ఓడిపోతాం. నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంతో మనం ప్రార్థన ఆపివేసే వారుగా మనము ఉంటాం. అలా ఉండకూడదు. సంరక్షకురాలు, మధ్యవర్తి అంటే దేవునికి, కుటుంబానికి. మధ్యవర్తి అంటే పాడైపోతున్న నీ భర్తకు, దేవునికి మధ్యలో నువ్వు పోరాటం చేయాలి. చెడిపోతున్న నీ బిడ్డలకు నీకు మధ్యవర్తిగా నువ్వు ఉండి విజ్ఞాపించే ప్రార్థన తల్లిగా నువ్వు ఉండాలి. శిథిలమైపోతున్న ఈ సంఘము, పాడైపోతున్న ఈ సంఘానికి సేవకురాల నిమిత్తము, సంఘ బిడ్డల నిమిత్తము నువ్వు మధ్యలో నిలబడి మొర్ర పెట్టే సంరక్షకురాలుగా ఈ సంఘానికి నువ్వు
అప్పుడే ఈ సంఘ పరిచర్య కొనసాగుతుంది, అప్పుడే ఆ కుటుంబము దీవించబడుతుంది. ఇలాంటి వారు ఈ సంఘంలో లేరే, ఈ కుటుంబాన్ని కాపాడే విజ్ఞాపన చేసే సంరక్షకురాలు గాని ఒక మధ్యవర్తి గాని ఎవరు లేరే అని దేవుడు చూచి ఆ కుటుంబాలను ఆ సంఘాలను ఈ పరిస్థితిని చూచి ఆశ్చర్యపోతా ఉన్నాయండి. హల్లెలూయా. మనకి ఏదన్నా ఇన్స్టెంట్, ఇప్పుడు అంత ఇన్స్టెంట్ కదా, కాఫీ ఇన్స్టెంట్. 7 నెలల్లో పోతే కాఫీ కాయాలంటే అంత ముందు కాఫీ పొడి వేసి నీళ్లు పాలు కాసి అదేసి ఇదేసి చేయడానికి 15 నిమిషాల్లో పట్టేది. ఇప్పుడు 7 నెలల్లో 3 in 1 అట్ట పోయి 1 సెకండ్ లో కాఫీ అయిపోతుంది. మన ప్రార్థన కూడా ఇన్స్టెంట్ గా మనకి జవాబు వచ్చే 1 నిమిషంలో జవాబు మనకి. విజ్ఞాపన ప్రార్థన మనం ఎక్కడ చేస్తాం? రెడీమేడ్ ఫుడ్, రెడీమేడ్ టైం అంతా అన్ని రెడీమేడ్ బట్టలు, ఒక క్షణంలో మనకి డ్రెస్ కావాలంటే ఒక క్షణంలో బ్లౌజ్, డ్రెస్లు, షర్ట్స్, అవునా కదా? క్షణంలో మన ముందు వచ్చేస్తుంది. మన ప్రార్థన కూడా జవాబు క్షణంలో వచ్చేయాలనుకుంటాం దేవుడు. అలా క్షణంలో వచ్చే సమాధానము, ఆన్సర్ కొంచెం సంతోషమే ఇస్తుంది. విజ్ఞాపన ప్రార్థనకి ఆలస్యం అయ్యే కుందుకు వచ్చే ప్రార్థన మహాఘనతను ఇస్తుందండి. కాబట్టి ఎవరూ లేరని చెప్పి దేవుడు చివరికి తన బాబువే మనకు సహాయకరంగా ఆయన నీకు నాకు మధ్య నిలబడ్డాడు. అన్నాకెందుకు నువ్వు పాపలో పడి సీరియస్ గా ఉండాలి. మన బిడ్డల నిమిత్తం పాడైపోయిందని ఒకసారి ప్రార్థన చేసి వీడు వినడు. ఒక వార్త విన్నాం. తండ్రి ఒక కొడుకు తాగుతున్నాడు, తండ్రి మాట వినటం లేదు, పాడైపోతున్నాడు. ఎన్ని దెబ్బలు కొట్టు, ఎంత చెయ్యి, రోజు స్కూల్కి వెళ్ళడు, చదవడు, ఎగ్జామ్స్ రాయని అంటాడు. తండ్రి మాట వినటం లేదు, తల్లి మాట వినటం లేదు. తండ్రి విసిగెత్తిపోయాడు కొడుకు విషయంలో. ఫ్రెండ్స్ తో కలగటము, వయసు చూస్తే 15 సంవత్సరాలు, తాగటము, స్మోకింగ్, సినిమాలు, చెడ్డ అలవాటులు, ఇంట్లో డబ్బులు తీసుకెళ్లటం, బూతు మాటలు, చెడ్డ మాటలు పలకటం, తండ్రిని లెక్క చేయకపోవటము, ఏ మాటలు పడితే ఆ మాటలు, తండ్రి మీద తిరగబడటం, విసిగెత్తిపోయి తండ్రి చివరికి కొడుకుని చంపేశాడు. ఇలాంటి కొడుకు నాకు వద్దు అని చెప్పి కొడుకుని చంపేశాడు. అలాంటి స్థితిలో అలాంటి బిడ్డలు గాని మన కుటుంబంలో అలాంటి వ్యక్తులు గాని ఉంటే ఏం చేయాలి? వారి గురించి విజ్ఞాపన ప్రార్థన మనం చేసేటట్టుగా ఉండాలి. ఆ విజ్ఞాపన ప్రార్థన తెలియగా ఆ తండ్రి ఈ పని చేసింది. తన కొడుకు నిమిత్తము వినడ భర్త గురించి ఎంత చెప్పినా వ్యర్థం, మారిన భార్య గురించి ఎంత చెప్పినా వ్యర్థం. వాళ్ళు మారరు, వాళ్ళు ఇటు చూడాలి నా వైపు, వాళ్ళు వినరు. వాళ్ళ కోసం ఏం చేయాలి మనము? విజ్ఞాపన ప్రార్థన. ఆ ప్రార్థన వాళ్ళని ప్రార్థన చేయు, అది మాత్రం మనం చేయము. తెలుస్తున్నా హల్లెలూయా. నీ మనసు కృంగిపోయి నలిగిపోయి మనం మౌనమైపోతాం కాదు సుమా. దేవుడు అంతే చెప్తున్నాడు, సంరక్షకుడుగా సంరక్షకురాలుగా నిరంతరము నీ కుటుంబానికి కాపుదలగా, నిరంతరము నీ బిడ్డకు కాపుదలగా నువ్వు ఉండాలి. దేవుడు అది మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు స్తోత్రం హల్లెలూయా. యెషయా గ్రంథం 22:30 చదువుదాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రకారమును దట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంతో విచారించను, ఒక్కడైనను కనబడలేదు. యెరూషలేము పట్టణం ఉంది. ఆ పట్టణము యెరూషలేము ప్రజలందరూ దేవుని మర్చిపోయి పాపం చేసి వారి దృష్టి ఎలా ఉందంటే వారు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు అన్నమాట. దేవుడి మీద తిరగబడి దేవుణ్ణి మర్చిపోయి ఇప్పుడు అందరూ పాపం చేస్తున్నారు. పాపము వివరించలేనంత పాపం, మహాఘోరమైన పాపం. ఇప్పుడు ఆ ఘోష దేవుడి దగ్గరికి వెళ్ళింది. వాడిని నాశనం చేయడానికి దేవుడు వచ్చాడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దీర్ఘశాంతం, ఆయన ఆయుష్కాలం అంతా మన ఆయుష్కాలం అంతా ఉంటుంది అన్నమాట. తెలుస్తున్న హల్లెలూయా. ఆయన ఆలోచిస్తున్నాడు, ఇంకా యెరూషలేము ప్రాంతాలు ఎవరన్నా ఉన్నారేమో, ఒక్కళ్ళన్నా ఈ పట్టణం కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారేమో. ఈ పట్టణంతో బండ సందుల్లో, వీధుల్లో, ఇంటిలో, గృహంలో వెతుకుతున్నాడంట దేవుడు. ఈ పట్టణాన్ని నాశనం చేయకోకుండా ఈ పట్టణం నిమిత్తం ఒక్కరన్నా ప్రార్థించే వాళ్ళు ఉంటే యెరూషలేముని ఏమీ చేయకుండా యాక్కెళ్ళిపోదామని వెతుకుతున్నాడంటండి దేవుడు. ఎవరున్నారు?
ఎవరు కనబడటం తెలుసున్నా. మనము ఈ రోజు ఎలా ఉన్నామంటే, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, నేను బాగుండాలి, నాకు పని ఉండాలి, నా అప్పులు పోవాలి. ఇంతే. పక్కనోడు ఏమైపోయినా, పాడైపోతున్నా, నశించిపోతున్నా వారి గురించి చింత గాని ఏమి మనకి లేనే. ఒక క్యాథలిక్, రోమన్ క్యాథలిక్ ముసలావిడ ఏంటండి, ఆవిడ చెబుతుంది, మా అమ్మమ్మ అండి ఏం చేసిద్దంటే, ఒక పాస్టర్ గారికి వచ్చి చెబుతుందండి దేవస్థుతున్న హల్లెలూయా అని చెప్పాల్సింది. ఆవిడ న్యూస్ పేపర్ చదువుతుందంట. న్యూస్ పేపర్ చదివేసి న్యూస్ పేపర్ పట్టుకుని గంట సేపు ప్రార్థన చేసిద్దంట. ఆ న్యూస్ పేపర్ లో వచ్చిన మర్డర్స్, హత్యలు, దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వారందరి నిమిత్తం పేరు రాసుకుని చెయ్యి పెట్టి ప్రార్థన చేసిద్దండి. న్యూస్ పేపర్ చదువుతారు, మనవాళ్ళు పెద్ద గొప్పగా చదువుతారు, కాలు మీద కాలు వేసుకుని అక్కడ పడేస్తారు. అసలు న్యూస్ పేపర్ చదివి కూడా ప్రార్థన చేయాలన్న విషయం ఎవరికన్నా బోధ అసలు ఉందా? నేను ఎప్పుడన్నా ఈటీవీ న్యూస్ పెట్టుకుంటాను, ఎందుకంటే ఏమన్నా ఘోరమైనవి ఉంటే వాటిని ప్రార్థనలో పెడతానికి. అసలు న్యూస్ పేపర్ ఇప్పుడు చదవడానికి లేదు, అది మన దగ్గరికి రాదు. అసలు చెప్తున్నాను, న్యూస్ పేపర్ లో జరిగే భయంకరమైన ఘోరాలు, అన్యాయాల గురించి, ప్రతి ఒక్కరి గురించి, ఆ దేశాల గురించి ప్రపంచం ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుందండి. ఎప్పుడన్నా ఉందా అలాంటి అలవాటు మీకు? న్యూస్ పేపర్ లో ఎందుకు షార్ట్లు, యూట్యూబ్ లో ఎన్ని చూస్తారు? ఏంటి ఉపయోగం? రోస్టింగ్ ఛానల్స్ వస్తున్నాయి ఇప్పుడు క్రైస్తవుల గురించి. ఆ గురించి ఏమన్నా ప్రార్థన చేస్తారా? లేదు. వాళ్ళు 2 తిట్లు పెడతాం, దేవస్థుతున్న హల్లెలూయా. నేను మీలాంటి దాన్ని సుమా ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు 2 తెలుసుకున్న తర్వాత, మరి ముఖ్యంగా ఈ దేశానికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే, అలాంటి వాళ్ళని ప్రేమించడమే ఎంతో ఆశీర్వాదమని తెలుసుకున్నారు. చాలా సహించుకున్నా సుమా. ఆ మనసు నాకుంటే ఈ రోజు నేను పరిచయం ఇచ్చేస్తాను కాదు. అక్కడ వాళ్ళు కనీసం పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోవాలని, లవ్ అని, అదని ఇదని గందరగోళంలో ఉన్న స్థితి అది. ఈ దేశంలో నేను ఈ సువార్త అసలు ఒక్కరితో కూడా మాట్లాడే స్థితి ఉండేది కాదు. దేవుని స్తోత్రం. ఆ మనసే తినేసాడు దేవుడు నాకు. ప్రేమించే మనసుని, క్షమించే మనసును, వారి కొరకు అంగలార్పు ప్రార్థనను, దీనత్వంలోనికి నన్ను తీసుకెళ్లిపోయాడండి. ఈ రోజు మనం ఎలా ఉందంటే, తాగుబోతులను చూసి అసహించుకుంటున్నాం, వ్యభిచారులను చూసి చెడ్డ మాటలు మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి వాడు వ్యర్థమండి. సంఘానికి వెళ్తానికి కూడా, ఇంట్లో ఉండటానికి వేస్ట్. ఈ ఫ్లాట్లు, ఈ తాగుబోతులు ఏంటి, ఈ ఆటలాడే వాళ్ళు ఏంటి, వీళ్ళ బతికి ఏంటి అని మనము ఏమనుకుంటామండి? రకరకాలుగా మాట్లాడుకుంటాం, అసహించుకుంటాం, ఉమ్మేస్తాం, మనసులో ఏందో అనుకుంటాం. అవునా కదా? అలా అనుకోకూడదు. వారి గురించి ఒక్కసారైనా మనసులో ప్రార్థన చేస్తాం. మనం వారి నిమిత్తం ప్రార్థించే వారిగా ఉండాలి. వారి కొరకు విజ్ఞాపన చేసే సంరక్షకుడు, సంరక్షకురాలు కావాలని చెప్పి మన దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పాపం చేసి వినాశనానికి రెడీగా ఉన్నారు. వీరి నిమిత్తం ఎవరు ప్రార్థన చేసినా సరే, తల్లిలో తండ్రి అని కదా, ఆ దేశంలో ఒక్కరు ప్రార్థన చేసినా ఆ దేశాన్నే కాపాడు. పాడైపోతున్న వాళ్ళు, తాగుబోతుల గురించి, వ్యభిచారుల గురించి, తప్పు చేస్తున్న వారి గురించి, అబద్ధాలు చెప్తున్న వారి గురించి మీరు ఒక్కరోజైనా ప్రార్థన చేశారా? వీళ్ళ మాటలు అక్కడ, వాళ్ళ మాటలు అక్కడ చెప్పి వాళ్ళని బాధ పెట్టి హింసించడమే గాని ప్రార్థించిన వారు మనం కానే కాదు. నాకు దేవుని మనసును మనం కలిగి ఉంటే ఆ మనసు మనకు వచ్చేసింది అనమాట. దేవస్థుతున్న హల్లెలూయా. వారి కొరకు ఇప్పటి నుంచి వాళ్ళని అసహించుకోవద్దు, వాళ్ళ మనసును తిట్టుకోవద్దు, కానీ వారి నిమిత్తం ప్రార్థించే వారిగా మనము ఉండాలి. దేవస్థుతున్న హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఒక్కడన్నా ప్రార్థించే ఉంటే, యెరూషలేము పట్టణము కరోనా గురించి ఎంతమంది ప్రార్థన చేశారండి? కరోనా ఎలా వెళ్ళిపోయింది? అసాధ్యం అసలు. దేశాలు, ప్రతి సంఘము ఎంతగా ఎల్లదో అందరూ చచ్చిపోతారు అనుకున్నారు. కోట్ల మంది చనిపోయిన మనల్ని అందరినీ దేవుడు బ్రతికించాడు. కరోనా ఇప్పుడు మనం చూసి భయపడేది, కరోనా ఉన్నా ఇప్పుడు భయపడాల్సిన అవసరమే. అంత రెసిస్టెన్స్ పవర్ దేవుడు మనకి ఇచ్చాడండి. ఎందుకంటే మనం మన అందరం గురించి ప్రార్థన చేసాం. అన్ని దేశాల నుంచి అది వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాగే ప్రతి గురించి, విషయాల గురించి, దేశాల గురించి, రాజ్యాల గురించి, భారతదేశం గురించి, ఈ అరబ్ దేశం గురించి మనం ప్రార్థించే వరంగా ఉండాలి. ఇంకా మీకు చెప్తాను,
మన ప్రార్థనలో ఎంతసేపు మనం సొంత ప్రార్థనే సెల్ఫ్ డబ్బా అంటాం కదా. దేవుడికి చెప్పింది మన గురించే కాకుండా నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేయాలి? లేస్తే ఎక్కడికి వెళ్తావు? నీ డ్యూటీకి వెళ్తావు. నేను నా డ్యూటీకి వెళ్ళాలంటే డ్యూటీలో స్టాఫ్ అందరి గురించి ప్రార్థన చేయాలి, అక్కడ పనిచేసే పనివారి గురించి ప్రార్థన చేయాలి, అధికారుల గురించి ప్రార్థన చేయాలి, నేను సర్వ్ చేస్తున్న పేషెంట్ల గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళందరి గురించి నువ్వు ప్రార్థన చేసిన బాధ్యత నాకు. నువ్వు ఎవరిని కలుస్తావు? నువ్వు బస్సులో వెళ్తున్నావు, ఆ బస్సులో ఉన్న జనాలందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఫ్లైట్ లో వెళ్తావు, ఫ్లైట్ లో అందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు పడవలో వెళ్తూ నడుస్తుంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఎక్కడ మతం, ఎక్కడ డ్యూటీ చేస్తున్నావు, నీ చుట్టూ ఉన్న ప్రజలందరి గురించి నువ్వు ప్రార్థన జ్ఞాపన చేయాలి. ఈ ప్రార్థన మనసు మనకు ఉండాలి. నీ గురించి నువ్వు చేయటం కన్నా ఇతరుల గురించి చేసే ప్రార్థన బలమైన ప్రార్థన. అది పరలోకాన్ని కదిలిస్తుందంట. ఇది ఎలాంటి ప్రార్థన అంటే పరలోకాన్ని కదిలించే ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి సంరక్షకురాలంటే దేవుడికి ఎంతో ఇష్టం. ఆయన మన నిమిత్తం మధ్యవర్తిగా ఉండి ప్రార్థించాడు. దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి పాపాన్ని జయించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఒక సంరక్షకుడుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను ఉండాలని చెప్పి యేసయ్య ఆశ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా చూస్తే మన సంరక్షకుడు మధ్యవర్తిగా విజ్ఞాపన ప్రార్థన ఎవరంటే అబ్రహాం మించిన బ్లెస్సింగ్స్ అబ్రహాం కానించే ఏదైనా. అబ్రహాం ఎక్కడ గోజారైనా గుర్తుందా? సొదొమ గొమొర్రాలో లోతు గురించి ఎంతగా ప్రాధేయపడతాడు. దేవుడు ప్రతిదీ అబ్రహాంతో షేర్ చేసుకుంటాడు. అబ్రహామా, నిన్న సొదొమ గొమొర్రా వెళ్తున్నాను, ఆ పట్టణం మహాభయంకరమైన పాపం చేసి ఉంది, అగ్నితో ఆ పట్టణాన్ని కాల్చివేయబోతున్నానంట. అయ్యో బాబోయ్, లోతున్నాడే నా బంధువు, అతన్ని ఎలాగో అని చెప్పి వెంటనే, అయ్యా నువ్వు అక్కడ ఎవరన్నా నీతిమంతులు ఉంటారేమో కదా, అందరూ పాపం చేసే వాళ్ళు ఉన్నా దుర్నీతి చేసే ఒక్క నీతిమంతుడు ఉంటే నీతిమంతుడికి శిక్షించడం నీకు ఇష్టం లేదు కదా, నువ్వు అలాంటి వాడు కదా, ప్రపంచమంతటికి న్యాయం తీర్చే దేవుడు అయ్యా, దుర్నీతికి నీతిమంతుడికి ఒకే శిక్ష వేస్తావా? నువ్వు ప్రార్థించే వ్యక్తికి ప్రార్థించని వ్యక్తికి ఒకే శిక్ష వెయ్యవు కదా, నువ్వు న్యాయమైన వాడు కదా, నీతిమంతులు ఉంటే వాళ్ళు కూడా నాశనం అయిపోతారు కదా ప్రభు అని చెప్పి అడిగినప్పుడు, సరే అబ్రహాం నువ్వు చెబుతున్నావు కాబట్టి నీ కోరిక చెప్పున ఎవరిని ఉంటే చూడు, 50 మంది ఉంటే రక్షిస్తావా? ఉంటే రక్షిస్తా. అంతా ఇది 50 మంది లేదు. కొన్ని 40 మంది ఉన్నాయా? ఇంకొకసారి అడుగుతున్నా, ఏమనుకో మాకు మళ్ళీ ప్రార్థన చేసి అడుగుతున్నాను, నీ పాద ధూళిని దుమ్ముని అయినా కూడా మళ్ళీ అడుగుతున్నా. 40 మంది ఉంటే 40 మంది ఉన్నా నా పట్టణాన్ని రక్షిస్తాను. కనపడలే. మళ్ళీ ఎలా విజ్ఞాపన ప్రార్థన తన కుటుంబం నిమిత్తం అబ్రహాం, తన బంధువుల నిమిత్తం అబ్రహాం చేస్తాయని విజ్ఞాపన. 20 మంది 10 మంది లేనే లేదు. చివరికి మాటలో మాట, నా బంధువులు లోతున్నాడండి, నా తమ్ముడు కొడుకు, అయ్యా రక్షించమంటే సరే దేవదూతల్ని పంపిస్తారు. దేవదూతలతో కూడా వ్యభిచారం చేయించడానికి ఆ పట్టణంలో బంధువులు, సరే ఆ పట్టణస్తులందరూ చిన్నలేంటి పెద్దలేంటి ముసలింటి అందరూ వచ్చేస్తారండి. దేవదూతలు 2 మనుషులు వచ్చిన పంపించడు. చూడండి ఎంత మహాఘోరంగా అత్యాచారం చేయడానికి ఎవరాళ్ళు దేవదూతలై ఉన్నారు. అలాంటి పట్టణం లోతుని అప్పుడు అన్నాడు, ఆ రాత్రి అంతా చూసి దేవదూతలు అన్నారు, లోతు వెళ్ళే టైం ఏంటి, పట్టణాన్ని దేవుడు ఆజ్ఞించేశాడు, అగ్నితో కాల్చేయబోతున్నా, నీ కూతురు ఉన్నారన్నావు, అల్లుల్ని అందరినీ తీసుకుని పదా అంటే అల్లుళ్ళు అంటారు, మేము రాము ఎగతాళి. కూతుర్ని తీసుకుని భార్యను తీసుకుని బయలుదేరుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, జనసీత తన కుటుంబాన్ని విజ్ఞాపన ప్రార్థన చేసి తన కుటుంబాన్ని కాపాడుతున్నాడు. ఎవరు? అబ్రహాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు? పాడైపోయిన నీ కుటుంబం గురించి, సంఘం గురించి, ఆ బిడ్డ గురించి కొన్ని రోజులు గోజారి ప్రార్థన చేయాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం దగ్గరే మనం నేర్చుకోవచ్చు ఈ ప్రార్థన. మోషే ఇజ్రాయేల్ ప్రజలందరూ
ఇజ్రాయెల్ ప్రజలందరూ పాపం చేసినప్పుడు, మోషేకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు విసిగెత్తి, మోషే నువ్వు పక్క తప్పుకో, అందరిని ఒక్క నిమిషంలో కాల్ చేస్తాను, అందరినీ నాశనం చేస్తానంటే మోషే ఏమంటాడంటే ప్రజల నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన, తన నిమిత్తం కాదు, ఆ ప్రజలందరినీ అయ్యా ఈ ఐగుప్తు ప్రజలు అనుకుంటారు, అక్కడి నుంచి ఇజ్రాయెల్ తీసుకొచ్చాం కదా, నీకెందుకు వీళ్ళందరినీ నేను చంపేసి మోషే నీలో నుంచి ఒక బలమైన జనాంగాన్ని తీసుకొస్తాను. అప్పుడు మోషే గాని, నాలాంటి వాళ్ళు గాని, మీలాంటి వాళ్ళు గాని ఏమంటారంటే ప్రభు తొందరగా పని చేయి, ఏళ్ళతో పడలేకపోతున్నాను, నన్ను ఈ సనుగుళ్ళతో ఈ గొనుగుళ్ళతో తట్టుకోలేకపోతున్నానండి, తొందరగా పంపించేయండి, తీసుకెళ్ళిపోండి. కానీ మోషే అంటాడు, లేదయ్యా నీ గురించి ఏమనుకుంటారు ప్రభు, నీ గుణాతిశయం ఎంత గొప్పది, నువ్వు కరుణామయుడివి, వాళ్ళు నీ ఇచ్చిన వాగ్దానం పాలుతుంది ప్రపంచ దేశము, ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారయ్యా, మధ్యలోనే నాశనం అయిపోయారు, ఇజ్రాయెల్ వంశము గతించిపోయింది అనుకుంటారు ప్రభు అని మళ్ళీ మొర్ర పెట్టినప్పుడు ప్రజల నిమిత్తం, ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తము మోషే మొర్ర పెట్టగా ఆ ప్రజల్ని కాపాడాడు దేవుడు. కాబట్టి నా గురించి కాకుండా ఇతరుల గురించి విజ్ఞాపన చేసే విజ్ఞాపన పరులుగా మనము ఉండాలి. మాట్లాడతారనమాట. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నారు. ఏమన్నారంటే పౌలు గారు కూడా చెబుతున్నారు, మీ ప్రార్థనలు ఎప్పుడు కూడా రాజుల గురించి, అధికారుల గురించి విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయాలని చెప్పి మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. ఎవరి గురించి అండి? మనం పరిపాలిస్తున్న రాజు గురించి, ముదీర్ల గురించి, సీఎంలు పిఎంల గురించి, మన దేశ పాలిటిక్స్ గురించి మనము ప్రార్థన చేయాలి అని దేవుడు వాక్యముతో మనకి బోధిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు కూడా మన వాక్యముతో హెచ్చరిస్తూ ఉన్నారు, తిమోతికి చెప్తూ ఉన్నారు అన్నమాట. మీ ప్రార్థనలో విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. వారి నిమిత్తం మీ కొరకు మీరు ప్రార్థన చేసుకుని ముగించుకుని ఆమె అంటాం కాదు, ఇతరుల గురించి, రాజుల గురించి, అధికారుల గురించి విజ్ఞాపన చేసేవారిగా మీరు ఉండాలి అని చెప్పి ఒక పాస్టర్ గారు 500 మందికి బాప్తిస్ము ఇచ్చి ఉన్నారండి. 500 మందికి బాప్తిస్ము ఇచ్చి మంచి సంఘం విస్తరించబడి ఉండగా ఒక రాత్రి ఆ పాస్టర్ గారికి దర్శనం వస్తారన్నమాట. ఆ దర్శనంలో యేసయ్య వచ్చి ఒక మంచి కిరీటాన్ని ఆ పాస్టర్ గారికి పెడతారు. ఆ కిరీటంలో చూస్తే వజ్రాలు ఉంటాయి అన్నమాట, 100 వజ్రాలు తలుపు 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 అని మెరుస్తూ ఉంటాయి. ఆ కిరీటాన్ని పట్టుకుని తీసి ఆ పాస్టర్ గారు అంటారు, అయ్యా నా దేవా, నా సంఘము ఎంతగా విస్తరించబడిందో, నేను ఎంత మందికి బాప్తిజం ఇచ్చానో నీకు తెలుసు. 500 మందికి ఇచ్చా. ఇక్కడ రాళ్ళు లెక్క పెడితే ఈ కిరీటంలో 100 ఉన్నాయి ఏంటయ్యా అంటే, యేసయ్య అంటాడు దేవుడు, అవును 500 మందికి నువ్వు బాప్తిజం ఇచ్చావు, అందులో 100 మంది మారు మనసు పొంది రక్షణ పొంది మంచిగా ఉన్నారు. మిగిలిన 400 మంది నీ ద్వారా మందిరానికి వచ్చిన వారు కాదు. ఒక వెధవరాలు ప్రార్థన చేస్తే ఆ వెధవరాల ద్వారా వచ్చిన ప్రజలు, ఆమె నడిపించిన ప్రజలు మిగిలిన 400 మంది. ఆ కిరీటంలో ఆ 400 మంది రాళ్ళు ఆమెకి చెందుతాయి, నీకు 100 చెందుతాయి అని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ సంఘానికి ఎలా ఉండాలండి? కిరీటం తెచ్చుకునే వారిగా ఉండాలి. మనకి 100 1000 ఉండేటట్టుగా ఉండాలి. ఒకటన్నా ఉంటుంది కదా, ఒకటన్నా ఉండితా. ఈ సంఘంలో సంరక్షకుడు ఎక్కడున్నాడు? సంరక్షకురాలు ఎక్కడున్నారు? ప్రార్థన చేసి చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు, ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. నిరంతరం విజ్ఞాపన చేసేవారు కావాలండి. దేవుని స్తుతులు, హల్లెలూయా. ఎవరు? యేషురం ఉన్నప్పుడు ఈ గసరికి నేను ఎంత భారం కలిగి ఉండేదాన్ని అంతే భారం కలిగి ఉండేది ప్రజల నిమిత్తం. ఏమీ లేదు నా ఉద్దేశం, ప్రజలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి దేవుణ్ణి ప్రజల్ని కలిపితే చాలనిపించింది. ఏంటండి? దేవుణ్ణి ప్రజల్ని కలిపితే చాలు అనిపించింది. అసలు అదే భారం అన్నమాట. మీకు ఒక్క రోజు కూడా చింత ఉండదా? బస్సులో వస్తుంటే ఖాళీగా ఉంటే బాగా అనిపించదా? అయ్యో ఏది ప్రజలు, అసలు ఎంతమంది ఎక్కడ చూసినా పుట్ల పుట్లుగా చీమల పుట్లలాగా షాపుల్లో, షాపింగ్ మాల్లో
ఇళ్లల్లో ఫ్లాటుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటారే. ఏరండి మందిరంలో ప్రజలు? బాధ లేదా? వాడి గురించి విజ్ఞాపన ప్రార్థన మీ జీవితంలో ఉందా? ఒక్కళ్ళే మందిరానికి నేను వస్తున్నాను, పరిసయ్య శంకరుడు ఉంటాడు కదా, అలా ప్రార్థన లాగా నేను రోజు వస్తున్నాను, నా భక్తి మంచిది, నేను ఇది అని అనుకుని చెప్పి నువ్వు గమతో నువ్వు హెచ్చించుకుంటూ నువ్వు మందిరంలో ఉంటున్నావు. కానీ నీ వల్ల ఒక మధ్యవర్తిగా సంఘానికి గాని ఏమన్నా దేవునికి గాని ఉపయోగం ఉందా? ఈరోజు మొన్న ఒక రోజు నేను ఈశ్వరంతో మాట్లాడినా కదమ్మా, నువ్వు వెళ్ళిపోయావు, అది నీ ఇష్టమైనది. మరి నువ్వు వెళ్ళి ఇక్కడ ఉన్న పరిచర్య గాని ఇక్కడ ఉన్న ఇది గాని ఎక్కడ నేను చూడలేదమ్మా దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒకటి చెబుతా, నీకు పరిచర్య చేయాల్సింది ఉంది. అక్కడ ఉండి నువ్వు చేస్తున్నావా? నువ్వు నడిపిస్తున్నావా? పోనీ బలపరుస్తున్నావా? ఈ జీవితం ఎందుకు ఉంది అంటే నేను చెప్తా, ఒక్కరిని నువ్వు నడిపిస్తే ఆమె ఎంతమందిని నడిపించిందో తెలీదు, ఆమె ఎంతమంది తన కుటుంబాన్ని మార్చుకునిద్దో, ఎంతమందిని రక్షణలోనికి నడిపించిందో అది నీకు తెలియదు. కానీ ఆ ఆశీర్వాదములు నీకు వస్తాయి. దేవుడు పౌలు ఏమంటారంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. దీనికి అర్థం మీకు అర్థమవుతుందా? చచ్చిపోతే వ్యర్థమే ప్రభావ, నేను నా మట్టుకు నేను రక్షణ తీసుకున్నాను, నా మట్టుకు నేను బాప్తిజం తీసుకున్నాను, నేను ఇప్పుడు చచ్చిపోతే ప్రభావమే. కానీ ఉపయోగం ఏముంది? బ్రతికితే ఇంకా కొంతమందిని బ్రతికిస్తా కదయ్యా నీకోసం. నశించిపోతున్న వారిని ఏం చేస్తాను? నీ దగ్గరికి తీసుకొస్తాను. ఇంకా ప్రపంచాన్ని మొత్తం తలకింద చేసేయండి ఆశతో దేవుని దగ్గరికి బిడల్ని తీసుకువెళ్ళాలని. ఒక తిమోతి దగ్గరికి సువార్త లేఖ రాశాడు, ప్రేమ లేఖలాగా దేవుని తిమోతి ఎంతమంది నడిపించాడో. కొరింథీ పట్టణానికి వెళ్ళాడు, సువార్త ఎంతమంది కొరింథీలు నడిపించబడ్డారో, అకుల ప్రిస్కుల వాళ్ళు, ఇలా ఎంతమంది. తీదు ఈ జీవితం ఆయుష్కాలం అయిపోతున్నంత కాలము ఇంతకోసమా ఎంతమందిని నువ్వు నడిపించావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నడిపించాలి, భారం కలిగి ఉండాలి. నేను ఇప్పుడు పరిచర్య చేయలేని స్థితి అయినా కూడా మన దేవుడు గొప్పవాడు. ఎలాంటి వాడండి? గొప్పవాడు. విజ్ఞాపన ప్రార్థన సహాయం చేస్తుంది. మనం సంరక్షకురాలుగా ఉంటే నీ కుటుంబానికి గాని ఈ సంఘానికి గాని ఈ సంఘము బలపడు. నువ్వు రావడమే చాలా కష్టం ఈ మందిరానికి. నువ్వే నడిపిస్తానికి నలుగురిని ఇంకేం ప్రార్థన చేస్తావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. తక్కువగా తీసుకోమాకండి. నువ్వు చేసే విజ్ఞాపన ప్రార్థన చాలా గొప్పదై ఉంటుంది. నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి, నీ ఫ్లాట్లో వాళ్ళ గురించి నువ్వు విజ్ఞాపన చేయవలసిన బాధ్యత ఉంది. దేవుడు చూస్తూ ఉంటామట. అది బలమైన ప్రార్థన అంట. ఆ ప్రార్థనకి ఫాస్ట్ గా రెస్పాన్స్ వచ్చిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అలా ఉండాలని చెప్పి నేను ఆశపడతాను. మేము ముగించబోయే ముందు ఒక చిట్కా చెప్తా చూడండి. మన చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఈ 5 ఏళ్ళు ఐ థింక్ సండే స్కూల్లో కూడా చెప్పారు. 5 ఏళ్ళు ఉంటే ఈ 5 ఏళ్ళు పట్టుకుని మనం ప్రార్థన చేయొచ్చు. ఈ థంబ్ ఫింగర్ ఉంది కదా, ఈ థంబ్ ఫింగర్ బొట్టనేలు ఇది ఎటు ఉంది? మన వైపు ఉంది. మన వైపు ఉంది కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలంటే మనకు సంబంధించిన వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అవునా కాదా? నీ కుటుంబం, నీకు అయిన వాళ్ళు, నీ బంధువులు, నీ కుటుంబంలో రక్షణ లేని వారు, మీ అన్న గురించి, చెల్లి గురించి, తమ్ముడు గురించి, వదిలి గురించి, మామయ్య గురించి, బాబాయ్ గురించి, అందరి గురించి నువ్వు, నీ గురించి సంబంధించిన అందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఇదేంటి? చూపుడు వేలు అన్నమాట. తెలుస్తుంది, హల్లెలూయా. ఈ చూపుడు వేలంటే నీకు చెప్పేది, నీకు ఎవరు బోధిస్తున్నారు, నీ పైన ఉన్న వాళ్ళు నీకు బోధించాలి. స్టూడెంట్స్ అయితే వాళ్ళ టీచర్స్ గురించి, మీకు బోధించే పాస్టర్ గారు, దాసులు లేదా నా గురించి, వాళ్ళ గురించి మనము నీకున్న వారి నీకు ఎవరు బోధిస్తారో వాళ్ళ గురించి, నీ డాక్టర్స్ గురించి నీకు ఎవరు గైడ్ చేస్తారో వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలన్నమాట. ఇదేంటి? మధ్యలో ఉన్న ఫిగర్ అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది. అవునా కదా? అన్నిటికన్నా పెద్దగా ఉన్న ఫిగర్ అంటే ఈ దేశ నాయకుల గురించి, అధికారుల గురించి, ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి రావాలనుకుంటున్నారు? ఆ ముఖ్యమంత్రి గురించి, ప్రవ్వా నా కులాన్ని బట్టి కాదు, నాకు ఇష్టమైన వాడు నాకేదో సహాయం చేశాను కాదు, ఈ దేశము కోసము మంచి ముఖ్యమంత్రిని నువ్వు పేరు పెట్టమాకమ్మా.
దేవుని చిత్తానికి అప్పగించి ఒకవేళ తప్పుగా చేస్తే మన పరిపాలనలో ముఖ్యమంత్రి ఏ తప్పుగాని చేస్తే అయ్యా ఆ ముఖ్యమంత్రిని సరిచేయ తండ్రి, మంచిగా పరిపాలించే చేయండి అని ఆ ముఖ్యమంత్రి గురించి, మోడీ ప్రధానమంత్రి గురించి, వారందరూ ఎమ్మెల్యేల గురించి భయంకరమైన వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. అలాగే ఇక్కడ రాజుల గురించి, అధికారుల గురించి మనము ప్రార్థన చేయాలన్నమాట. ఏంటది? ఏ ఫింగర్ అది? పెద్ద ఫింగర్ అన్నమాట. పెద్ద ఏరు. ఓకే. 4వది ఏంటది? రింగ్ ఫింగర్ అంటారు. అవునా కదా? ఎంగేజ్మెంట్ రింగ్ తోడుకుంటారు, రింగ్ ఫింగర్ అంటారు. ఈ ఫింగర్ ఏం చేయాలి? ఈ ఫింగర్ అంటే ఇప్పుడు అనుకుంటారు మీరు ప్రియుడి గురించి ప్రార్థన చేయాలి, ప్రియురాల గురించి ప్రార్థన చేయాలనుకుంటారు. కాదు. ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే బలహీనుల గురించి. ఇదంట బలహీనమైనదంట. కాబట్టి అనారోగ్యుల గురించి, చెరసాల్లో ఉన్న వారి గురించి, అర్థమవుతుందా? వారి గురించి, స్వస్థత లేని విధవరాళ్ళ గురించి, పేదవారి గురించి, ధనం లేని వారు, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బలహీన బడుగు జనాంగాల కోసము ప్రార్థించాలి. నెక్స్ట్ లాస్ట్ ఏంటి? చిన్నది. వీళ్ళందరి గురించి ప్రార్థన చేసి నీ గురించి ప్రార్థన చేసుకోకపోతే బాగోదు కదా. చివరిలో ఇది చిన్నది, నీ గురించి ఎంత తగ్గించబడతావో అంత హెచ్చించాలి. అప్పుడు నీకేం కావాలి? సమస్తము నువ్వు, నీకు ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, నీవు ఆశల నిమిత్తం సమస్తము దేవునికి చెప్పి నువ్వు ప్రార్థించాలి. ఈ 5 ఏళ్ళు పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే సుమారు గంట సేపు పైనే ప్రార్థన చేస్తావు. సుమా ఏం ప్రార్థన చేయాలో తెలియని కొంతమందికి ప్రార్థనలో కూర్చుంటే ఈ 5 ఏళ్ళు జ్ఞాపకం చేసుకో. మర్చిపోతావు ఒకసారి నీ బంధువుల్ని, అందుకే గుర్తు చేసిద్ది ఈ బటనీలు. నీ మిత్రులందరినీ గుర్తు చేసిద్ది. మర్చిపోతావు బోధకుడైన దాసరాల గురించి ప్రార్థన చేయటం, గుర్తు చేస్తుంది ఈ చూపుడు వేలు. నీకెవరు దారి చూపిస్తున్నారు, ఎవరు మార్గాన్ని తెలియజేస్తున్నారు, ఈ చూపుడు వేలు. బోధకుల గురించి, టీచర్స్ గురించి, మరి వైద్యుల గురించి ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి. పెద్ద వేలు నాయకుల గురించి, మన దేశంలో మనం మంచిగా ఉండాలి, మంచి కానూన్లు ఉండాలి. మన రాజుల గురించి, అమీర్ గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. 4వది ఏంటది? బలహీనుల గురించి, అనారోగ్యంతో ఉన్నవారు, ఐసీలో ఉన్నవారు, వారి గురించి. చివరిగా నీ గురించి మొత్తం ప్రార్థన. ఈ విధంగా విజ్ఞాపన చేసేవారికి మనము ఉండాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోబు అంటాడు, యోబు తన స్నేహితులు ఏం చేశారండి? ఎంతగానో స్నేహితులు యోబు నిమిత్తము వ్యతిరేక మాటలు మాట్లాడిన యోబు మాత్రం తన స్నేహితుల నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పేతురు ఒకసారి నేను చదివి ముగించబోతాను. లోకా సువార్త 22వ అధ్యాయం. రెండవ అధ్యాయము 31వ వచనం. టైం ఉందని చెప్తాను. దేవుని స్తోత్రం. సాతాను మిమ్మును గోధుమల వలె చల్లించుటకు మిమ్మును కోరుకొనవలని కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. యేసయ్య సీమోను అంటే ఎవరు? పేతురు అన్నమాట. పేతురుతో అంటున్నాడు, సీమోను, సాతాను గోధుమను జల్లినట్టు నిన్ను జల్లేయాలని చెప్పి చూస్తూ ఉంది, నీ విశ్వాసాన్ని తీసేయాలని, నిన్ను పాడు చేయాలని. కానీ ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంట, నీలో విశ్వాసం పోకూడదని, నమ్మకం పోకూడదని, నీ కొరకు, నీ నిమిత్తం నేను ప్రార్థన చేశాను తండ్రికి అని ఎవరు చెప్తున్నాడు? యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య కూడా ఏమండి పేతురు నిమిత్తము సంరక్షకుడుగా ఉండి, మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అందుకే పేతురు సంఘానికి మూల పురుషుడు, శిష్యులందరిలో బలిష్ఠుడు. మరి పేతురు ఎంత 3 సార్లు మరి అబద్ధం చెప్పినా కూడా పేతురు నిమిత్తము విజ్ఞాపన చేసేవారిగా మన యేసయ్య ఉన్నాడండి. చూసాడా? మన యేసయ్యకు కూడా ఆ లక్షణం ఉంది.
నువ్వు మోసం చేసావని చెప్పి మరి ప్రార్థన చేయకుండా లేడు. సాతానంత రెడీగా ఉందంటే పేతుని పడగొట్టాలని చెప్పి వెంటనే దేవుడు తండ్రిని సహాయం అడిగండి, అయ్యా పేతుని నిలబెట్టయ్యా, సాతాను ఏం చేసినా కూడా పడిపోకుండా, సాతాను క్రియలు రాకోకుండా, ఏమి అటాక్ చేయకోకుండా పేతుని కాపాడు ప్రభు అని ఆ తండ్రికి ప్రార్థన చేసినట్టండి యేసయ్య. ఎంత గొప్పవాడు చూడండి. అలా మనం ఈ రోజు దయచేసి ఈ సంఘం కొరకు, నా కొరకు, ఈ దేశము కొరకు, ఇజ్రాయేల్ పట్టణం కొరకు, మరి మన దేశము కొరకు మనము ప్రార్థించడం మానేశాం. అలవాటు తగ్గిపోయింది. కాబట్టి దయచేసి ప్రార్థించేవారిగా ఉండాలి. ఎంత మొరపెడతామో, ఎంత విజ్ఞాపన చేస్తామో అంత గొప్ప బహుమానములు మనము పొందుకుంటాం. మన పొరుగు ఆయన ఇచ్చే కిరీటం వైపు ఉండాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజు విజ్ఞాపన పరులాగా నేను ఒక సంరక్షకుడిగా, ఒక సంరక్షకురాలుగా ఉండాలని ఆశపడుతున్నారా? మీకు చింత అనిపించట్లేదా? మీ ఏరియా నుంచి ఒక్కళ్ళే వస్తుంటే బాధ అనిపించట్లేదా? మీ ప్రాంతం నుంచి ఒక్కళ్ళే వస్తుంటే మీకు డీల్ అనిపించట్లేదా? మరి ఆ బస్సు నిమిత్తం గాని, మీ ఫ్లాట్ లో ఉన్న ప్రజలందరి నిమిత్తం గాని పేర్లు తెలియకపోయినా ప్రార్థన చేసే మనసు మనకి ఉండాలండి. వాళ్ళ పేర్లు తెలుసుకుని, వారి విషయాలు తెలుసుకుని మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీరు కార్లు వెళ్తున్నారండి, కార్లు వెళ్తున్నారు, అయిపోయింది మన ప్రసంగం. కార్లో వెళ్తా ఉన్నారు, టాక్సీకి పలానా చోటకి వెళ్తున్నారు, వెళ్ళగానే మీ పేరు ఏంటి అని అంటారు. మీరు అక్కడ డ్రైవరే అడుగుతాడు, అవునా కదా? తెలుగోళ్ళ? అయ్యో తెలుగోళ్ళ, మాదదే ఊరు మీదే ఊరు అని చెప్పుకుంటారు. అయిపోయిందా? అయిపోయిన తర్వాత మీరేమైనా బిజినెస్ ఉంటే, వ్యాపారం ఉంటే దీని గురించి మాట్లాడుకుంటారు. మా దగ్గర మందు ఉంది రండి వేసుకున్నాం, మేము అది ఆడతాం ఇది ఆడతాం అని చెప్పుకుంటారు. మీకు నవ్వటానికి పాన్ పరాకు కావాలా మేము ఇస్తాం అని ఇలాంటివి చెప్పుకుంటారే కానీ పొరపాటున దేవుడి గురించి వాళ్ళ పేరు, వాళ్ళు ముస్లిం అయి ఉండొచ్చు, వాళ్ళు హిందూ అయి ఉండొచ్చు, చేయవచ్చు. నువ్వు ఏం చెప్పినా వాళ్ళు వినకపోవచ్చు, కనీసం నీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చుగా, నీ యొక్క జీవితంలో జరిగిన మేలైనా పంచుకోవచ్చుగా. అలాంటి అలవాటు మనకు ఉండాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నువ్వు బస్సు దిగేసిన తర్వాత, కారు దిగేసిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు అవసరం లేదు మనకి, వారి కోసం ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బస్సులో వెళ్తే ఒకసారి నేను చూస్తే అందరూ ఫోన్లే. మీకు ఇష్టం తెలుసా? ఇథియోపియన్స్ చాలా స్ట్రాంగ్స్ క్రైస్తవులు బస్సులో కూడా సువార్త ప్రకటిస్తారు. ఎన్న ఎనకపోయి గట్టిగా చెప్తారండి. మీకు చాలా సాక్ష్యాలు, చాలా మీకు ఎగ్జాంపుల్స్ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. కాళ్ళు చేతులు పడిపోయిన ఒక సహోదరి గురించి కూడా ఎన్నో సువార్త ప్రకటించేవారిగా కేకలు వేసి బస్ స్టాండ్ లో ఉండి చెప్పిన సహోదరి గురించి. కాబట్టి మీరు ఈ దేశంలో ఉన్నాము అనుకోవద్దు. ఇక్కడ ఉంటేనే ఈ బిడ్డలు మాట్లాడతారు, ఇండియాకి వెళ్తే అసలు మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ నలిగిపోతూ భయముతో గందరగోళంలో ఉంటారు. కాబట్టి దయచేసి ఇతరుల గురించి జ్ఞాపన ఎంత చేస్తారో అంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నుంచి మనము విజ్ఞాపన పరులుగా ఉండును గాక. ఆమేన్.